ని పిలవబోతున్నాము. సో ఈ సినిమాలో మనకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న మా సుదర్శన్ గారు. ఆయన్ని ఎప్పుడెప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తానా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సో వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ అండ్ దిస్ టైం మనందరినీ బిగ్ స్క్రీన్ పైన ఎంటర్టైన్ చేయబోతున్న మా శ్రవంతికి కూడా ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ఈ సినిమాలో మనందరం చాలా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ని, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని చూడబోతున్నాం అనమాట. సో అలాంటి వారిలో ఈరోజు మనం యాక్చువల్లీ నరేష్ గారిని, వెన్నెల కిషోర్ గారిని చాలా మిస్ అవుతూ ఉన్నాము. బట్ వీ హ్యావ్ శ్రవంతి అండ్ సుదర్శన్ గారు హియర్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ బోత్. సో ముందు పెన్ ఇవ్వను, మైక్ ఇస్తాను. సో సుదర్శన్ గారు స్టార్ట్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ హే బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి, సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న, కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు అని ఇద్దరు కలిపి చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా, చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లు కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూసాం సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసిన సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్. సినిమా నిన్నే చూసుకున్నామండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది. లాస్ట్లో సుహాసు, నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో 100% మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. మా టీం అందరూ కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. వంశీ నందిపాటి గారి గురించి బయట ఎండమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం పీక్స్లో ఉంటుంది. అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తుంటారు, నిద్రపోరు ఆయన అసలుకి. ఫోన్ ఎత్తంగానే సినిమా కోసం అంటారు. రాత్రి పగలు ఫోన్ చేస్తుంటారు నాన్ స్టాప్గా. రేపేం చేద్దాం, మధ్యాహ్నం ఏం చేద్దాం. అసలు ప్రీ రిలీజ్ 7 గంటలకు పెట్టుకుని 6 గంటలకు కూడా మేము ప్రమోషన్స్ ఈవెంట్స్లోనే ఉన్నాము. నిజంగా సార్, మీరు ప్రమోట్ చేసే విధానం, సినిమా మీద ఇంత ప్యాషను, ఇంత పిచ్చి ఎవరికి ఉండదు సార్. అదే పాజిటివ్ వేలో నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఇంత బాగా కనపడుతుందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ వంశీ నందిపాటి గారు. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా సరే జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద మ్యాటరు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, నరేష్ గారు, హర్షవర్ధన్ గారు, వెన్నెల కిషోర్ గారు, మీరు మెయిన్ మా మ్యూజిక్ టీచర్ హీరోయిన్ శివాని గారు, అమ్మాయి లక్షణమైన తెలుగు అమ్మాయి, అది మంచి పర్ఫార్మర్, అన్నీ మీకు బాగా తెలుసు. చాలా చాలా మంచి అమ్మాయి. నన్ను సుహాస్ని షూటింగ్ అంతా ర్యాగింగ్ చేసింది, బట్ ఏం మనసులో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ. శ్రవంతి గారు చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. పాపం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రివీల్ చేయకూడదు, ఈ గురించి ఎవరేం చెప్పకూడదు. పాపం అదే బాధలో ఉంటుంది రోజు, ఈవెంట్ జరిగినప్పుడల్లా ఎవరేం చెప్పకూడదు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఫ్రెండ్ సుహాస్, ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నింటిలో కల్లా, అంటే మనం బ్లాక్ బాస్టర్ అవన్నీ కాదు, అవన్నీ చెప్పకూడదేమో కానీ ఒక మంచిది, అదే 2 ఒకటేలే, సూపర్ హిట్ కొడుతున్నావు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమా నాకు రావడానికి కారణం నా ఫ్రెండ్ సుహాస్. ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు, స్టేజ్ రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈమెకి నేను ఎప్పటి నుంచో ఫ్యాను, సీరియస్గా. యాక్చువల్గా మామూలుగా నేను 4th క్లాస్లో ఎప్పుడో చూసాను రాఖీ. నాకు ఈ యాక్టింగ్ అంటే నిజంగా. సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది మేడం, మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టేసేది. నా మీద అంటే గాయత్రి మీద అండి.
ఆ. చాలా చాలా ఇష్టం నాకు ఇవంటే. అయినా సరే నేను అడుగుతా, మీరు ప్రతి స్టేజ్లో మ్యూజిక్ టీచర్ అంటున్నారు ఆవిడ్ని. ఏం నేర్చుకున్నారండి? ఒక పాట పాడి వినిపించండి మాకు. మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా సి. నిన్నే పాడాం అవాసా హోటల్లో, వంశీ నందిపాటి గారు ముందు. అవాసా హోటల్లో ఇంకా ఇక్కడ ఈ హాల్ ఇవ్వమండి, ఇంకా మీరు బుక్ చేసినప్పుడు చెప్పండి అన్నారు. నిన్నే పాడానండి. ఇప్పుడు మేము వినలేదు కదా. కమాన్. నాకు కో సింగర్ ఉండాలి. కమాన్. నాకు కో సింగర్ ఉండాలి. కో సింగర్ శివాని గారు మైక్ అక్కడికే ఇచ్చేస్తాం మేము. వద్దులేండి, అది నిన్నే పాడాం, ఇందాకే రిలీజ్ చేశారు వీడియో, మళ్ళీ కాపీ రైట్స్ అయి ఉంటాయి. మైక్ అంతేనా? విన్నారా? మాకు వస్తుందా వీడియో? అక్కడి నుంచే పాడతారా? వన్స్ మోర్. ఎస్, అక్కడి నుంచే పాడతారు. అంటే మ్యూజిక్ టీచర్ ఎందుకంటే నాకు సుహాస్కి మంచి రిలీఫ్ శివానియే. షార్ట్ గ్యాప్లో ఆ క్యారవాన్స్లో మాకు మంచి మంచి పాటలు పాడి ఓకే, మాకు పాట కావాలి. కమాన్, రెడీ, స్టార్ట్. ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్ లో వాడదాం సుధా గారు, చెప్పండి. ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అవ్వాలా? అంతే కదా. రెడీ, స్టార్ట్. 1 2 3 గో. నువ్వు వెంటనే అందుకో, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, సుదర్శన్ మీరు గారి క్యారెక్టర్లో బదులు ఉండండి. సుదర్శన్. ఈరోజు నాది ఈ స్టేజ్. అదే